నిన్ను కొలిసెదా రావయ్యా హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిల్పి హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములాచి భజించి పూజించి భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిసెదా రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా రావయ్యా. ప్రార్థనలో ఉందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ప్రార్థన ఆలకించేవారా నీకు వందనము. మీరు ఏర్పాటు చేసే ఈ స్థలంలో తండ్రి, ఈ కనుదృష్టి ఉన్న ఈ స్థలంలో మీరు తేటగా చూస్తున్న ఈ స్థలంలో మేము అనైనా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా మీ మా ప్రార్థన ఆలకిస్తున్నారు. ప్రతి ప్రార్థన తండ్రి మీరు నెరవేరుస్తున్నారు తండ్రి, నీకు వందనములు, స్తోత్రం. ఏమీ లేని స్థితిలో తండ్రి అంజీయునైనా ఈ సాలకు సమకూర్చారు, ఆటోను సమకూర్చారు, వాహనాలు సమకూర్చారు, ఆశీర్వాద బియ్యము సమకూర్చారు, రోడ్డును సమకూర్చారు, సభలను చేయడానికి సమకూర్చారు. నీ సువార్త ప్రకటించడానికి ఆయన కారు వాహనాలు సరే మీరు దయచేశారు. ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేశారు తండ్రి, నీకు వందనములు. ఇదిగో ప్రభా, ఇంకనూ అనేక కార్యలు చేయడానికి తండ్రి, అనేక అద్భుత కార్యాలు చేయడానికి నాయన మీరు ఆలోచనతో చేస్తున్నారు తండ్రి, స్తోత్రములు నాయన. ఈ ప్రతి శనివారం జరిగే ఈ ప్రార్థన సారంలో తండ్రి, ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారయ్యా. ప్రార్థన రాని వారిని కానీ ప్రార్థన ఆలకిస్తున్నారు. వైద్యులు లేని పని పరమ వైద్యుడిగా మీరు చేసి ఉన్నారు తండ్రి, స్తోత్రం. ఎన్నో రోగములను ఆయన మీరు మార్పివేశారు. ఎన్నో వివాహ సంబంధాలు సమకూర్చుకున్నారు కదా. గృహాలు కట్టించి వేశారు, స్థలాలు చూపించారు, ఏది అడిగితే అది ఇచ్చి వేశారు తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు నాయన మరికొన్ని అంశము నీకు ఆధారం మీరు పెడుతున్నాను. మరికొన్ని అంశములు మీ పాదాలు పెట్టి బతిమాలుకుంటారు కదా తండ్రి. ప్రతి శనివారము మేము ఉపవాసముగా ప్రకటించుకుని వ్రతదినముగా పాటించడం తండ్రి, నేను బతిమాలుకుంటానికి, నీ మొర్ర పెట్టుకుంటానికి తండ్రి, ప్రతి శనివారం ఒక అవకాశము, సమయము ఇచ్చుతున్న దేవా, 8, 9, 10 జరిగే ఉపవాస పండుగలు తండ్రి, పలకడే గ్రామములో బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థన మందిరములో నువ్వు ఏర్పాటు చేసిన నీ దేవదూతలతో కట్టించిన ఆ మందిరములో తండ్రి, దైవజనుడు కోరుకునే స్థలము పలకడే గ్రామం, దేవదూత తిరిగిన స్థలము తండ్రి. అట్టి స్థలము ఇది పరలోక
భోగ గౌరిగా మార్చిన స్థలంలో 8, 9, 10 తారీఖులు జరిగే ఉపవాస పండుగలు మీకు మహిమగా జరిగించుకోండి. ఉపవాస కూటములు అంటే అర్థము తెలిసినట్లుగా ఎందుకు భక్తులైన వారు ఉపవాస కూటములు పాటించారు, ఉపవాస కూటములు ఏమి చేస్తావి, ఉపవాసం అంటే ఉపయోగకరమా, ఏమి ఉపయోగకరమని నాయన మీరు వివరంగా అక్కడ చెప్పండి. ప్రజలను మేలుకొల్పండి తండ్రి. ఏవేలు ప్రవక్తలు చెప్పినట్లుగా ఇప్పుడు కన్నీళ్ళ కాల్చి, ఇప్పటికైనా కన్నీళ్లు కాల్చి దేవుని బతిమాలుకుంటానికి పిల్లలను, పెద్దలను, ముసలి వారిని గౌరవుడి సమకూర్చుడి. ఒకరితో తప్పించుకోవడానికి సమకూర్చుడని ఆనాడు ఇచ్చిన పిలుపు మేరకు తండ్రి ఈరోజు ఆ వాక్యము తండ్రి, ఈ కాలానికి సరిపోయే వాక్యము నాయన, నీ సమయము సమీపించిన ఉన్నది. ఇంకనో ప్రభువా, అనాలోచనతో నా బిడ్డలు ఆలోచింపజేయడానికి ఆ ఉపవాస కోటలోని మీరు మహిమగా జరిగించుకోండి. అడ్డులు ఆటంకాలు తీసివేసి 3 రోజులు నీ బిడ్డలు ఆ మందిరంలో ప్రతిష్ఠించుకుంటకు తండ్రి, ఆ మందిరములో ప్రతిష్ఠించుకుంటారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించి ఉపవాస కూటములు అంటే ఇవా? ఉపవాస కూటములో ఇన్ని మర్మాలు ఉన్నాయా? ఉపవాస కూటములు చేస్తే ఇన్ని ఉపయోగాలా అని తెలిసినట్టుగా ఆయన మీ వాక్యములు అందించండి. అంశాలు పెట్టుకుని వచ్చేవారికి ఆయన అంశములు నెరవేర్చండి. ఎందరో భక్తులు ఉపవాసం చేస్తే తండ్రి మీరు అంశములు నెరవేర్చాలి. అంశములు నెరవేర్చే ఉపవాస కూటాలని, ఇది ఒక పండుగలని, పరలోక పండుగని ప్రతి ఒక్కరూ పాటించాలని మీరు నైనా గ్రామానికి బయలుపరచుకోండి. అక్కడ ఉన్న సంఘాలు కూడా ఉపవాసం కూడా పండుగలా జరిగించినట్లుగా వారికి నాయన ఆలోచన కలిగి చేయండి. 3 రోజుల ఆశీర్వాద భోజనముతో తండ్రి, 3 గంటలకే భోజనము తండ్రి. అయా ఉపవాసము ఉండి శిశులాగా బలహీనము తండ్రి బలపరచండి. ఉపవాసం ఉన్న బిడ్డలకు తండ్రి బయటైనా మీరు బలపరచండి. ఆకలి లేకుండా తండ్రి వాక్యమని ఆహారంతో తండ్రి నింపివేసి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల దాకా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం బిడ్డలతో చేయండి. అయినా అట్టి కార్యం ఒకటి జరిగిస్తున్నందుకు స్తోత్రం. అలాగే ప్రభువా, ఎలమెలి గ్రామంలో స్థలము సిద్ధపరిచారు, మందిరము సిద్ధపరచండి. మందిరము అయినా నామకరణం చేస్తున్నారు. మరణాత మహిమ మందిరం. మరణాత అంటే ప్రభు రొమ్ము అని మాట. ప్రభు వచ్చి ఉన్నాడని, ప్రభు వచ్చిస్తున్నారని, మందిరముకు వచ్చారని, రాబోతున్నారని త్వరగా మరణాత అనే మాటలు మారుమోగేట్లుగా తండ్రి ఎల్లమే గ్రామంలో మందిరం ఏర్పాటు చేసుకుని ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆ మందిర కొరకు ఆయన సమకూర్చండి.
నవంబర్ మాసంలో రాకడ సువార్త సభలు తండ్రి 3 దినములు తండ్రి, 3 దినములు నీవు ఉత్సవ దినములుగా మార్చుకుంటున్నావు తండ్రి. అయ్యలమిలి గ్రామంలో గ్రామ ప్రజలందరూ సమకూర్చుకుని ఆ 3 దినములను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు తండ్రి 3 దినములు మాకు ఇవ్వండి నాయనా. సమయాన్ని సమకూర్చండి, నీకు సమయాన్ని సమకూర్చండి, తారీఖులు బయలుపరచండి. మందిర నిర్మాణము, మందిర ప్రతిష్ఠించమనగా మార్చండి. 3 దినములు నీకు సొమ్ము నీకు ఆదాయం లేనివాడు, ఆయనను నీకు శ్రీమంతుడు. నా యేసయ్య సమర్థుడు, నీవు నా సమర్థుడు. నైనా నువ్వే పని చేయడానికైనా సమర్థుడు. నీ చేతులు సమర్పణ సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు నాయన. రాకడ సువార్త సభలు తండ్రి, మండలము, గండేపల్లి మండలము, రంగపేట మండలము, రాజానగర మండలము తండ్రి నాయన, భూమి ఉన్నంత కాలము అయా, మందిరము ఉన్నంత కాలము తండ్రి రాకడ మాత్రం చాటాలని మీరు సెలవించుకున్నారు నాయన. నీకు వందనము. ఈ రాకడ సువార్త సభలు ప్రతి నెల ఆగక కొనసాగించండి అయ్యా నాయన. ఆగక కొనసాగించండి. నెలకు 2-3 సభలు జరిగేలాగున మండలమంతా రాకడ మాత్రం చెప్పినట్లుగా, మీరు కొలిపినట్లుగా మీరే సాయం చేయండి. అట్టి కార్యం చేసిన దేవానికి వందనములు. ఇదిగో ప్రభా, భాగ్యలక్ష్మి దీవించండి. భాగ్యలక్ష్మికి అనారోగ్యం తీసివేయండి. ఆయన బలము సంపాదించండి. అధికారుల దగ్గర, యజమానుల దగ్గర ఆయన మర్యాద సాయం చేయండి. సువార్తను దీవించండి. బైబిల్ మిషన్ భక్తురాలునైనా ఎన్ని అవంతరంలో వచ్చిన బైబిల్ మిషన్ విడువారు భంగపడుతారని, అలాంటి భంగపడకుండా బైబిల్ మిషన్ విడితే భంగపడతామని దైవజనులు చెప్పినట్లుగా బైబిల్ మిషన్ విడవకుండా తండ్రి మీ సన్నిధానం వచ్చుతున్న సువార్తని దీవెనకరంగా మార్చండి. బైబిల్ మిషన్లో ఉన్న బిడ్డలకు తండ్రి మీరు అన్ని సమకూర్చండి నాయన. ప్రార్థన వాళ్ళు ఉన్న బిడ్డలు దర్శనమించే బాధ్యత బిడ్డ ఇంకొన విశ్వాసంలో విశ్వాస వీరులుగా బిడ్డలు తయారు చేయించుకోండి. అనేక మంది మీ సన్నిధానం నడిపించేట్లుగా, అనేక మందికి సువార్త ప్రకటించి ఒక సువార్తగా మార్చుకోండి ఆయన. మీరే నామకరణం చేశారు, సువార్తమ్మని నామకరణం చేశారు, సువార్త చేయమని చెప్పి ఉన్నారు తండ్రి. అనేక మంది బిడ్డలకు నీకు సువార్తను అందించినట్లుగా, సువార్త అంటే మంచి మాట, అట్టి బిడ్డను వాడుకున్న ఒక పాత్రగా తగిన జీతం ఇచ్చే దేవుడు నాయన. నీ పని చేస్తే ఊరకనే ఉండే దేవుడు కాదు నాయన. తగిన ప్రతిఫలం ఇచ్చిస్తున్న దేవా బిడ్డను దయచేయండి. అలాగే ప్రభా దావీదు గారిని దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను, వారు చేస్తున్న సువార్తను దీవించండి. అనేక మందికి నీ మందిరానికి పంపించి బిడ్డలుగా మార్చండి. గృహాల్లో విడిపోతున్న వారిని ఆయన మందిరానికి పంపించి బిడ్డగా మార్చండి. సువార్తను ఆయన చేసినప్పుడు తండ్రి కుమారుడు దీవెనకరమైన ఆరోగ్యం వంటి, బలమున శక్తిని వంటి, జ్ఞానమును వంటి ఆయన గృహంలో ఉన్న శోధన తీసుకుని బిడ్డల అదుపులో ఉంచుకోండి. జ్ఞానం ఇవ్వండి బిడ్డలకు. ఆయన నీకు వందనములు.
ప్రభువా నీకు స్తోత్రం. మేము పాటు వారము ప్రభువా, జ్ఞానం లేని వారము, ప్రార్థన ఎరిగిన వారము, మమ్మల్ని ఆరోగ్యించండి, మా ప్రార్థన ఆరోగ్యించండి. ప్రార్థన పరిస్థితులు మార్చలేమని ఈ ప్రార్థన స్థలం అనేక ప్రార్థన మీరు విని పరిస్థితులు మార్చివేశారు. అలాగే ప్రభావం బెంగళూరులో ఉన్న బిడ్డకు నేను గర్భఫలం పాడు చేయండి. సావన పండుగ యేసు గారు దీవించండి. తన గృహాన్ని మీరు కట్టి వేస్తున్నందుకు స్తోత్రం. మణిగాను దీవించాడు ప్రభా. అయినా ఆ నర్సీపట్నం తండ్రి, ఆ గ్రామాల్లో ప్రభా తప్పకుండా ఆస్తులు అమ్ముకొని తండ్రి దగ్గర సొమ్మును పట్టి పెట్టి ఈ అంశం పెట్టి ఉపవాస ప్రార్థన చేసి ఉన్నామో, ఈ విషయాన్ని పెట్టి మేము ప్రార్థన చేస్తాం. అన్ని సమర్పణ సహాయం చేయండి. మీరు ప్రార్థన చేయగలండి. మీరు ఘనముగా మహిమగా ఉపవాస కూటాలు జరిగించుకున్నారు. అయినా అనేక విషయాలు అక్కడ బయలుపరిచారు. ఒక నూతన విషయాలు బయలుపరిచారు. అన్ని కార్యవాటం చేయండి. అక్కడ స్థలం సిద్ధపరచండి, విశాలపరచండి. సావన పట్టుకున్న మందిరాన్ని విశాలపరచండి. అనేక జనాంగాలు నడిపిస్తున్నారు. అనేక వందనాలు అయ్యా, నీకు స్తోత్రం. ఇదిగో ప్రభు, వచ్చిన వారందరూ ఆశ నెరవేర్చండి, వంశము నెరవేర్చి మీరు మహిమ పొందుకోండి. మొదటి ప్రార్థన మీరు ఆరగించి, మొదటి ప్రార్థన మీరు ఆరగించి ఎందుకు స్తోత్రం. ఆయన సోమవారం జరిగేది సీతమ్మ గారింటి కాడ జ్ఞాపకాలతో కూటిగా మీరు ఘనముగా జరిగింది. వాతావరణం మంచి వాతావరణం. అనేక సమయమైనా బిడ కోరుకున్నట్లుగా బైబిల్ మిషన్ భక్తురాలు, బైబిల్ మిషన్ సేవకులు చేయాలని అక్కడ ఆశపడుతున్న బిడ్డకు ఆశ నెరవేర్చారు. ఆ కుటుంబాన్ని ఆదరణ కలిగించే మంచి మాటలు అక్కడ కనిపించారు. అయినా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. ప్రయత్నం చేస్తున్నాం, సఫలపరచాలని సాయం చేయండి. ఏది వ్యర్థం కాదు. ఆలస్యం అవుతుందంటే శాస్త్రమంది ఇవ్వడానికి అయినా ఇస్తున్నదంటే స్తోత్రం. ఏ ప్రార్థన వ్యర్థమో కాదు. ప్రార్థన ఆయన సఫలపరిచే దేవుడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఇక్కడ జరిగే ప్రార్థనలో మీరు ఉండండి. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపివేసి, ప్రతి బిడ్డతో మీతో మాట్లాడించి, మీరు మాట్లాడించుతున్నారు. దైవ కార్యాల కొరకు, మాంసముల కొరకు, సానుభూతి కొరకు ఇక్కడ సిలువను స్థాపించాలని ఆయన ఏర్పాటు చేయండి. మీకు సమర్థుడు తండ్రి, సాయం చేయండి. అయినా నీకు స్తోత్రము తండ్రి. మీ ఆత్మతో నింపివేసి, పరిశుద్ధ ఆత్మతో నింపివేసి ప్రతి బిడ్డను వెలిగించమని, నడిపించమని, మాట్లాడించమని యేసు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గం, నీవే సాక్ష్యము, నీవే మార్గము, నీవే సాక్ష్యము, నీవే జీవము, నీవే సర్వము.
నమ్మకస్తుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన దేవుడు. నాకు మొరపెట్టడి, నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు. నువ్వు మొరపెడితే తప్పనిసరిగా నేను ఉత్తరం ఇస్తాను దేవుడు. నీ శ్రమ వచ్చినప్పుడు నాకు మొరపెట్టడి, నేను విడుదల చేస్తాను దేవుడు. అడుగుడి ఇవ్వబడునన్న దేవుడు, నువ్వు అడిగిందని ఇచ్చేసాడు. ఏమైనా చేయడానికి సమర్థుడు. నీ ప్రార్థన హృదయపూర్వకంగా ప్రార్థించు, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చిన వారు పొందుకుంటామని నువ్వు కలిగి ఉంటే నువ్వు పొందుకుని వెళ్తావు. ఈరోజు నువ్వు ఏమడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏమడిగినా దేవుడికి సిద్ధంగా ఉన్నావు, నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ప్రార్థన దేవుడికి ఇష్టముగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఇతరుల కొరకు చేసే ప్రార్థన. నశించిపోతున్న వారిని వెతికి రక్షించిన ఆయన అని ఆయన బతుమారుకునే ప్రార్థనకి ఇష్టమైన ప్రార్థన. దేవుడి కార్యాల కొరకు చేసే ప్రార్థన దేవుడు సంతోషపరిచే ప్రార్థన. నీ ప్రార్థన నన్ను పరలోకము చేరాలంటే అని చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నా రాజ్యమును వెతకమన్నాడు. ఈ కాలము అంత్యకాలము అపాయకర దినములు తండ్రి. ఇది గుర్తుల కాలము. ఏనాడో ఎప్పుడో ఏ క్షణమునో రెపపాటున నీ రాకడ వచ్చే సమయం. మమ్మల్ని సిద్ధంగా ఉంచాడని ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అటువంటి ప్రార్థన చేస్తాం, మౌనంగా ఉన్నాడు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన తండ్రి. అంచె దినములు, అపాయకర దినములు, గుర్తులు కాలములు అయిపోయిన దినములు, నేడో రేపో ఏమి సంభవించినో నాకు తెలియదు కానీ తండ్రి, సమయము సమీపించినది, మీరు త్వరగా వచ్చుచున్నారనే మాట ప్రపంచం నాలుగులను కనబడుతున్నదయ్యా. ప్రపంచంలో 4 మూలల నుంచి సేవకులు మాట్లాడుతూనే ఉన్నారు. సమయం లేదని మీరు చెప్తున్నారు. మేము సిద్ధపడే భాగ్యం కలిగిన ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అప్పుడు నీకేం కావాలో ఇస్తాను. దేవుడు అన్న మాట, నా రాజ్యంలో నా నీతిని వెతికితే నువ్వేది కోరుకున్నాను ఇస్తాను. మొదటగా మనం అదే అడగాలి. మొదటగా ఆయన రాజ్యమును ఎతకాలి. మనం మొదటగా ఆయన నీతిని వెతకాలి. అట్టిగా నన్ను మార్చేది, నా స్వరము మార్చేది ఆయన, నా స్వరూపం మార్చేదండి, నా స్వభావం నీ స్వభావంగా మార్చేది. నీతి రాజ్యం అంటే, నీతి అంటే ఆయన స్వరముగా నీ స్వరము మారిపోవాలి. నీ స్వభావము యేసయ్య స్వభావముగా మారిపోవాలి. నీ స్వరూపము యేసయ్య స్వరూపంలోకి వచ్చేయాలి. ఇది ఆయన నీతి. ప్రార్థన మౌనంగా మాత్రం ఉండదు. దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆరోగ్య కార్యం చెప్తున్నాడు. రెండవ ప్రార్థన, చూచినైనా చూతులు సోదరాలు
శృతుల మీద స్తోత్రాల మీద ఆశీర్వదైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడా నీకే వందనములు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలస్యకర్త నీకే స్తుతులు స్తోత్రాలు. హృదయంత్రముల వెలుగన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. దేవాతి దేవుడా నీకు వందనాలు. మహిమ గల రాజా మహిమ స్వరూపుడానికి అనేక మంది మన మధ్యలో ఆది అంతము లేనివాడా నీకు వందనాలు స్తోత్రాలు. నిరాశతో నువ్వు ప్రార్థన చేయాలి. ఆకాశని శవాసాల భూమిని పల్లిపేటం తండ్రి నీ పక్కన ఆత్మస్వరూపులైన పరిస్థితుల్లో ఉన్నారు. బైబిల్ విషయం పెద్దలు ఉన్నారు. శనివారం పెట్టి శనివారం తగ్గ నీ దేవదూతలు పరిస్థితి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఉన్నది. మేమందరం కూడా నేను ఇలా నీవు నేను ఇచ్చిన తండ్రి నీకు మనం పొద్దువారమే కాదు ఇక్కడ దేవానికి పరలోక పఠానం ఉంది ఈ ఇక్కడ. తరం మీరు ఏర్పరచుకున్నట్లు నీకు వందనాలు. పరలోక పరిశుద్ధులు ఉన్నారు ఇక్కడ. వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువును ప్రభు దూతలను ఉన్నారు తండ్రి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తండ్రి ప్రార్థన చేయి. నువ్వు ఒక్కడవని ఇద్దరవని ముగ్గురవని నలుగురని నువ్వు నిరాశలో ఉండవు. అనేక మంది ఇక్కడ అనేక మంది పరిస్థితులు తన ముఖమును కప్పుకుని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన వారి మధ్య నువ్వు ఉన్నావు. చేతులు జోడించు వారు ముఖాలు చేయి ప్రార్థన. మా మధ్య మీరు అంశులు పెట్టి ప్రార్థన చేయి. అంశులు నెరవేరుతాయి. ఈ తండ్రి తమలో ఎన్నో మేలు చేశావు ప్రభు. మీరు చేసిన మేలు కనిపించు మా హృదయంగా ఎంచుకున్నాను తండ్రి. ఇది చేసిన తండ్రి ఇది చేశావు ప్రభు. మీకు అందరూ సూత్రాలు తండ్రి. ఇట్లా తండ్రి తమలో తండ్రి శిలు సాధించాలని ఆశపడుతున్నాను. నీ హృదయం ఆడవాల్సి వస్తున్నారు. శిలు సాధించడానికి సహాయం చేయండి. నీ హృదయం తప్పుడు ఆలోచన వస్తాయి. ఇదే నిరాశలో ఉండదు. ముసీబులు నాయనా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నశిపోయిన ఆత్మలు ఎత్తికి రక్షించక వచ్చావు తండ్రి. ఎన్నో ఆత్మలు నశిపోతాయి ప్రభు. అటువంటి వాళ్ళు ఎత్తికి రక్షించు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను వెతికిన వారిని మార్చుకుంటావా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నీ రూపంలో చేసుకున్నటువంటి స్తోత్రాలు. ఒక్కర మార్గంలో నడుపుతున్నట్టు మమ్మల్ని మార్చుకున్న తండ్రి వారు మార్చుకుంటారు. మీకు వందనములు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ శర్మో ఏ దినం ఏ రోజు ఎలాగొంటామో తెలియదు. ఈ దినమని ఇది రేపు దినమని ఇది కాదన్నా ఈ దినమనైనా మమ్మల్ని గుర్చినట్టు నీకే వందనములు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇగో నాయన సాపలు గ్యాములు 3 రోజులు కొట్టాలి గమనిక జరిగించుకున్న తండ్రి నీకే వందనములు స్తోత్రాలు. ఆ సంఘాన్ని పెట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ సంఘములకు అవసరం పెట్టి అవసరం తీర్చండి తండ్రి. మీ సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక పల్లెలో తండ్రి అయ్యా మీరు ఏర్పరచుకున్న తాము తండ్రి మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నా ప్రభా. రాజా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరే మాట్లాడి తండ్రి చేతులు కట్టించుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. నీ కూడా నిలుపుకున్న దేవా నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. దాన్ని పెట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇగో నా తండ్రి గారి 8వ తారీఖు నుంచి 9వ తారీఖు ఉపవాసం కొట్టారు. మీ చేతులకి అప్పచెప్పుకున్నాను. పెట్టిన తండ్రి మీరు పిలుచుకొని తండ్రి ఉపవాస కొంతలో పాలు పొందుకోవడానికి సహాయం చేయండి. రచిపోనాకి రక్షించి తండ్రి. రక్షణకి రక్షణ దయచేసి అయ్యా పెట్టిన ఉపవాస కోటంలో పాలు పొందుకొని నీ ఆత్మ పొందుకోవడానికి సహాయం చేయండి. వాతావరణ సాధనలో ఉంచుకొని తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆ కోటలకు కావాల్సిన దాని సహాయం దయచేయండి తండ్రి. మీ గొప్ప సూపర్ తండ్రి మీ సహాయం చేయమని నాయన ఉపవాస కోట్లకు చరిత్ర సహాయం చేయండి ప్రభు. అటుతో మా వద్ద కార్యం చేసి దేవుడు ప్రభు అటువంటి కార్యం జరిగించుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడానికి చేతుల స్తోత్రాలు.
గయ్యాల మిల్లులో ప్రభా మీరు తండ్రి తలాడిచ్చిన తండ్రి నీ కొందనాలు సూత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా మన తండ్రి నీ సిద్ధమైతే ప్రభు ధన సాయం మాట సాయం పరివారిని సిద్ధపరచుకొని తండ్రి అక్కడ మీరే తండ్రి కూడా మనకి ఎక్కడికి సహాయం చేయండి ప్రభా. మీరే దేవుడు తండ్రి తండ్రి నా ప్రభు తృప్తిపరచండి తారీఖు ఇవ్వండి తండ్రి మీకు వందనాలు సూత్రాలు ప్రభు. అక్కడ కూడా ఉపవాస కోటలో మీరు సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి మీకు వందనాలు సూత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మని సహాయం చేయండి తండ్రి. ఏసునామాన్ని ఏదంటే తండ్రి తనన్న తగ్గించి దేవుడు ప్రభు ఇవన్నీ ముందు మాకు అందించి దేవుడు తండ్రి సహాయం చేయండి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. ఇగో నేను అక్కడ సంవత్సరం వాళ్ళ తండ్రి ప్రకటించదగ్గ సహాయం చేయండి తండ్రి. అయ్యా మీరు ఎక్కడ తాము సిద్ధపడతారో తండ్రి నెల నెల కూడా తండ్రి మీరు మాట్లాడి తండ్రి మీరు అక్కడ సంవత్సరం ప్రకటించదగ్గ సహాయం చేయండి ప్రభు. మీ కాలాన్ని జరిగించుకోండి తండ్రి. మీరేనైనా అనేక నిమిషాలు పిలుచుకొని నైనా రాకడ సభలు ఆనందించక తండ్రి ఆ కోటంలో పాలు పంచులకు అనేక నిమిషాలు మీ చేతులు కప్పుచున్నారు. అక్కడ మీ కార్యం జరిగించుకోండి తండ్రి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు మీ సహాయం చేయమని అడుగుతున్నారు. చేసిన పేదలు ఏది రథాలు కార్యం చేసి దేవుడు ప్రభు పేదల పరిస్థితి మార్చి దేవుడు తండ్రి అది సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు సూత్రాలు తండ్రి. ఇగో నా ప్రభావమైన ఉపవాసం కోటాలు తండ్రి ఈ తమలో పెట్టాలని ఆశ పెట్టాలి కాబట్టి తండ్రి నీ సిద్ధమైతే తండ్రి మీ సహాయం చేయని దేవా మీకు వందనాలు సూత్రాలు తండ్రి. మీకు అసాధ్యమైన సాధ్యమన్నది లేదు తండ్రి. మీరు జరిగించి దేవుడు ప్రభు సహాయం చేయండి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. అలాగే రాయాల సైన్యం మీ చేతులకి అప్పచుకుంటున్నాను. కట్టుబడి బిడ్డలందరినీ కట్టులు పడుతుంది. అయ్యా మనసుకు భయం పడుతుంది కాదు కానీ ఆయన నీకు భయపడి బిడ్డలుగా సహాయం చేయండి. ఆ కట్టలేని ఇంటి రాయాలి సైన్యం మళ్ళీ స్థలంలోకి వచ్చి పాలు పొందుకోవడానికి సహాయం చేయండి. దేవుని పొందుకోవడానికి సహాయం చేయమని అందరికీ చేతులకి అప్పచుకుంటాను. మీరు మార్చుకోమని నామలు అడుగుతున్నాను. అడుగుతూ మావతి దేవుడి మార్చండి సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. ఇగో తండ్రి మాత పాపం కానీ కన్నాప్రస చేసుకుంటాను. మీరు పుట్టేది సత్తపరిచేది తండ్రి. అది సత్రయ్యకి సహాయం చేసేది తండ్రి. మీకు వందనాలు. ఇంకా చక్రి బరువు దయచేది తన్ని కుటుంబాన్ని మీరు తండ్రి ఆశ్రదించండి దీవించమని ఆ బిడ్డ పట్ల ప్రార్థించాలని సహాయం చేసి ప్రభు. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. అలాగే శాంతంతో బాగా గారికి చేతికి దయచేది ఆ కుటుంబాన్ని మార్చుకో ప్రభు. తండ్రి నీకు అందరాలు ఆ బిడ్డకి సాక్షిగా నిలబెట్టుకున్నాను తండ్రి. ఆ బిడ్డ బిడ్డ సత్యపరచ సత్వత దయచేయమని ఈ చేతులకి అప్పచెప్పుకొని వేసినామలకు సహాయం చేయండి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. అలాగే నా తండ్రి నీకు అంత సత్యవతి గారి ఇంట్లో నీకు తెలుసు తండ్రి. మాకైతే తెలియదు మేము ఆ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. తన కుటుంబంలో సంవత్సరం అయినా విడుదల చేయండి. దూరపరచండి తండ్రి. కుమారులను సాధారణ దూరపరచు ప్రభు. స్వతంత్ర కుమారుడిని దయచేసి తండ్రి సాక్షిగా నిలబెట్టుకోకపోవా తల్లి కుటుంబాన్ని మార్చుకో తండ్రి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు. ఇల్లు కట్టుకోవాలని ఎంత ఆశపడతారు తండ్రి. విడుదల సాయి మాట సాధించి అయ్యా తండ్రి మనుషులు కట్టి ఇల్లు కట్టి హోమ కట్టి ఇల్లు సుందరవందన్నా తండ్రి. అట్టి తండ్రి గోహమంతో అయినా మీరు కట్టేలాగా సహాయం చేయమని దాని సాయం ఏమని అడుగుతున్నాం తండ్రి. ఆ కుటుంబ పట్ల గొప్ప చూపండి సహాయం చేయండి ప్రభావ. మీకు వందనాలు సూత్రాలు తండ్రి. అలాగే దావిది కానీ తండ్రి నేర్చుగా బలం పడిన బలింత అయిపోయిన ఆయన మీరు తండ్రి చెప్పించి బలమించి తనలో ఉన్న భయం శాతాన్ని దూరపరిచి ప్రభు. ఆరోగ్యం చెట్టిని బలాన్ని దయచేది తండ్రి. తన సౌవార్తను తోడి సహాయం చేయండి ప్రభు. అయ్యా కుమారులు సహాయం చేయమని అడుగుతున్నాం. మీకు వందనాలు సూత్రాలు తండ్రి. ఇక చిన్ని గారు నా ప్రభు కుటుంబాన్ని చేతులకి అప్పచుకుంటున్నాను. కుటుంబంలో స్వార్థ తొలగించు తండ్రి. కుటుంబంలో సమాధానం పరచు ప్రభు. బిడ్డల్లో సమాధానం అయినా కుటుంబంలో సమాధానం దయచేసి తండ్రి. పెద్ద కుమారుడు తీసేసినట్టు సేవలు జరిపించండి. అయ్యా నీ నామలో ఉన్న బిడ్డకి శాపదమ్మ తండ్రి. కీడి పట్ల వేలు చేస్తా తండ్రి. ఆ కుటుంబం పట్ల మీ కార్యం జరిగించండి. మీ గొప్ప సోపండి తండ్రి. బిడ్డకి వారి మంచిని దయచేయండి. కుటుంబం చేతులు కప్పచెప్పు ఏసయ్యా నీ నామలను సహాయం చేసి తండ్రి. మీకు వందనాలు సూత్రాలు ప్రభు.
అలాగే నాయన ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ మీరు చేతులకి అప్పచెప్పుకున్నారు తండ్రి. మీ కార్యాన్ని జరిగించు వారి బిడ్డ ఏమైతే పట్టుకొని వచ్చేది ప్రతి కార్యాన్ని తండ్రి మీరు నెరవేర్చి తండ్రి వేలుకుంటున్నారు వెలుగుతో శుద్ధపరచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా మా ఆత్మ తల్లి ఆత్మ తండ్రి మీరు చేతులకి అప్పచెప్పుకుంటున్నాను. ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి. వెళ్తున్న భయాన్ని పెట్టి ఇది తండ్రి వెళ్ళినప్పుడు మీకు గొప్ప చూపండి తండ్రి. మార్గ దిశలో మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి బాగా కలిగి కాదు అంటున్నారు తండ్రి. మనుషులు కాదు నాయన, మనుషులకు చూడదు కాదు కానీ నీటి కాదు వస్తున్నారు తండ్రి. కష్టమైన లాభమైన నా తండ్రి బలం శక్తించి ప్రతి కారణం నెరవేర్చి తండ్రి. ప్రతి పనిని తండ్రి మీరు తోడుకుంటే తండ్రి ఈ సహాయం చేయండి. మిమ్మల్ని వందనాలయ్యా. రేపు దోషులకి శ్రమలో చూపించుకోవాలి సహాయం చేయండి తండ్రి. ఇది నేరుగా చేస్తారని నమ్ముతున్నాం ప్రభావ. ఆత్మ తల్లి ఆత్మ తండ్రి బలంగా నడిపించుకోవాలి. ఏ తప్పులోకి వెళ్ళి తోడుగా ఉంచి మీ గొప్ప చూపండి. ఇంకా చెల్లించుకోండి. మా ఆత్మ తల్లి ఆత్మ తండ్రి వెళ్తున్నాం ప్రభావ. మా పట్ల వీరి కూడా మీరు చేతులకి అప్పచెప్పుకున్నారు. నీకు తెలుసు తండ్రి ఏది ఎలాగండి వారికి ప్రభావ. మా దీని కూడా మీ చేతులకి అప్పచెప్పుకుంటే గొప్ప కార్యం చేసిన తిరిగి వందనాలు స్తోత్రాలు. ఏడు పక్కన మేలు చేస్తున్నాం వందనాలు స్తోత్రాలు. అలాగే నా కుటుంబం పాదాలు నీ శక్తి మధ్య నా యాజ్ఞ తండ్రి తప్పిపోతే బాధ నీకు చేర్చినట్టు అయ్యా ఇంటికి చేర్చని చేతులకి ఎంత అడుగుతున్నాడు బ్రహ్మ. అలాగే లెక్కి నీ చేతులకి తండ్రి ఎంతో గోళాలను తండ్రి నాయన మీ చేతి మారు మనసులు దయచేసి వాళ్ళకి మీ బాబుగారు వచ్చింది తండ్రి. ఈ శక్తి మీద పేరు తీసి నీకు ఎక్కువ వచ్చిన పేరు పెట్టండి. ఆ పెంచి పెట్టి మార్చుకుంది చేతులకి ఏసీ నామంలో కొట్లకు నా భారం మీ చేతులకి అప్పచూపు సహాయం చేసాము. అలాగే పాపం కానీ మేరీ కానీ మీ చేతులకి అప్పచూపుకున్నాను. అయినప్పుడు కూడా వాళ్ళని నచ్చి దేవుడు వాళ్ళు అపరాధాన్ని సాధారణ దూరపరిచి సమాధానం పరిచండి. వాళ్ళు రావాలని అనుకుంటున్నారు కానీ మరి మీకు తెలుసు చిక్కా చూస్తారన్నాడు. అలా కాకుండా మీరే పెంచుకొని మళ్ళీ తల్మలకు వచ్చేలాగా సహాయం చేయాలి. వాళ్ళ కొత్త ఫ్యామిలీలో సహాయం చేయండి తండ్రి. ఇది కొందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు అన్ని సూచనలు స్తోత్రాలు. మేలు పొందుకైనా ఎంత పట్టుకొని పెట్టాలని చూడండి. అది కొట్టి పొందగారంటే ఇదే తల్మలకు వచ్చినాయి. మళ్ళీ సాక్షిగా చెప్తుంది బిడ్డలుగా సహాయం చేయమని వాళ్ళ కొత్త ఫ్యామిలీలో సహాయం చేయండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే వంట చేసి వెళ్ళి దీవించాల్సింది కుటుంబాన్ని కోపించండి ఆస్వాదించండి. ఇక్కడికి వచ్చి ప్రతి బిడ్డని చేతులకి అప్పచెప్పుకున్నాను. కావలసిన కార్యాలు నెరవేర్చండి. గొప్ప చూపండి. మీరే వేరు పిలిపించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చూస్తున్నాను అయ్యా. ఇంకా నాకు ఇంకా జరగబోయే కార్యాలన్నీ మీ పాదాలు కనిపెట్టినప్పుడు మీకు వందనాలు స్తోత్రాలు. మా ఆత్మ తండ్రి చేసిన ప్రార్థనలు చేస్తాను. నా తెలియని పేదని పాదాలు కనిపెట్టాను. ఇంకా జరగబోయే పేదలన్నీ మీరుండి మీరా మీరు పలకండి తండ్రి. సూత్రాలు నాకు ఇన్ని రాళ్ళు పేదనయ్యా. మీ పాత్రను తీర్చుకొని పేదలు పలుకు చేసి ఇంకేది మర్చిని ఏది తెచ్చి తెలియని పేదని పరమని చేసుకుని పేదలు పలుకు చేసేమని నాకు అక్కడ పెళ్లి కుమారుడు త్వరవరాను వేసి వారు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గంగాకే
మూడవ ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన నామములకు వందనములు స్తోత్రం తండ్రి. వారమంతా కూడా కాశీ నీ సాధ్యమైన రక్తసోటుని నీ పావమైన రక్తసోటుని మమ్మల్ని భద్రపరిచిన వందనములు స్తోత్రం తండ్రి. ఈ రంగపట్టణంలో తండ్రి బౌలి మిషన్ ఏర్పరుచుకున్నారు తండ్రి. బౌలి మిషన్ తండ్రి మేము పిలవరారు తండ్రి ఇస్తున్నాను. మీరు తెలుసుకో తండ్రి ఇస్తున్నాయన స్తోత్రం నాయన. అయ్యానికి వందనములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. అయ్యానికి వందనములు తండ్రి. అలాగే వాతావరణం మంచి వాతావరణం ఇచ్చేసింది. అలాగే కరెంటు కూడా ఇస్తామనుకో తండ్రి. 5 పాటల్లో మీరు వందనములు తండ్రి. పాటలో నీకు తీర్చినట్టుకున్నావు తండ్రి. అయ్యానికి వందనములు తండ్రి. అలాగే తండ్రి సైతన్య బిడ్డ మీరు ఉన్నారు తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అయ్యారు తండ్రి అక్కడ స్థలంలో పెట్టిన ఆ స్థలం దీవించబడేటట్టు సాధించు తండ్రి. అయ్యారు చుట్టూ అమ్మగారు చుట్టూ నీకు కంచి తండ్రి. వాహన చుట్టూ నీకు కంచి తండ్రి. రాకపోకలను ఆస్తించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే మందిరంలో ప్రతి వస్తువు కూడా నీకు సమర్పణ తండ్రి. ఇక వందనాలు స్తోత్రాలు నాయన. వంశీని కిశోరిగా తండ్రి. అనారోగ్యమంతులుగా తండ్రి. వ్యవహార బిడ్డలు చేసి సమర్పణ తండ్రి. వంట చేస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆనందగారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక వందనములు స్తోత్రాలు తండ్రి. స్వార్థంగా తండ్రి. మెడికల్ రాలేదన్న తండ్రి ఇంట్లో చేర్చున్న తండ్రి. మెడికల్ వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి స్థితి. ఆ మెడికల్ వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి స్థితి. ఆ మెడికల్ వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు. స్వార్థంగా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. అలా అప్పుడు తీరుటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. సత్యవతి గారి కుటుంబం దీవించండి. కుమారుడు తండ్రి వారు మనిషి దీక్ష తండ్రి. ఇంకా లాభంలో పడిపోతున్నారు తండ్రి. తల్లిగారు తండ్రి గారు ఎంతో బాధపడుతున్నారు తండ్రి. రాలపోతున్నారు తండ్రి. రానబిడ్డలతో మాట్లాడు తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. రానబిడ్డలతో ప్రేరేపించు తండ్రి. ఎంతమంది తాకూరు అంతమంది కూడా తండ్రి మందిలో కడుగు పెట్టి బాబు గ్రహించు తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. మాత పాపం కొన్నా పెంచుకున్నారు తండ్రి. చుట్టూ నీకు కంచి తండ్రి. మాత ఆరోగ్యములు శక్తిని తెచ్చి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఇష్టం ఆయన రేపుగా గారి కుటుంబాన్ని దీవించండి. కుమారుడికి వాహనం కుదిరించవు తండ్రి. ఈ వాహనం అనే రీతిలో మీరు జరిగించుకో తండ్రి. ఈ వాహన జీవితాంతకాలం కూడా ముడిపడి ఉన్న తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే వాహన తండ్రి తారీఖు తండ్రి. ఆ దినం తండ్రి జ్ఞానమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. ఆ గ్రామం చుట్టూ కంచి ఉంచు తండ్రి. ఎంత బిడ్డలైతే ఎంతమంది బిడ్డలైతే రావాలనుకున్నారో అందరూ ప్రేరేపుడు గారికి తండ్రి. ఆటో కూడా వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే సేవకులు ఉదయకులు మార్చు తండ్రి. ఆయన ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అమ్మగారిని మీరు దీవించండి తండ్రి. ఆ సంఘాలను ఆనాడుకోండి తండ్రి. ఎత్తు పట్టుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆంధ్రదేశంలో సేవలతో మాట్లాడు, శాఖలతో మాట్లాడు తండ్రి. స్థితిని ఆయన ఎవరి సంఘాలైతే చెదిరిపోయినాయో ఆ సంఘాలు కూడినట్టు మీరు సాధించు తండ్రి. ఏ సంఘంలో ఏ లోట్లు ఎత్తున్నాయో ఆ లోట్ల పాటలు తీర్చు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే పాలకాడు గ్రామం చుట్టూ కంచి ఉంచు తండ్రి. అలాగే 8, 9, 10 తారీఖుల తండ్రి. ఉపవాస తండ్రి. వాతావరణం సమర్పణ తండ్రి. కరెంట్ సమర్పణ తండ్రి. అలాగే తండ్రి వచ్చిన ప్రజలు కూడా మీకు సమర్పణ తండ్రి. 3 దినాలు తండ్రి గాన రీతిలో గురించి జరిగించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. రానబిడ్డతో మాట్లాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అమ్మగారు గారి జీవితాన్ని చెల్లి మీ అన్నాన్ని ఉపదేశం తెచ్చు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సాల్పట్ల తండ్రి 3 దినాలు తండ్రి జ్ఞానమైన రీతిలో మీరు జరిగించుకున్నాడు తండ్రి. అలాగే మంచి సలట వాతావరణం నువ్వు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే 50 గ్రాముల తండ్రి పుణ్యమైన స్థలాలు తండ్రి. అలాగే తండ్రి మందిరం కట్టడానికి కూర్చో తండ్రి. మందిరానికి కావాల్సిన సమస్తం నీకు తెలుసు తండ్రి. అన్ని సమకూర్చు తండ్రి. మందిరంలో ఇష్టం తండ్రి. మరణార్థాన్ని పేరు పెట్టుకునే భాగ్యం అనుగ్రహించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 50 గ్రాముల చుట్టూ కంచి ఉంచు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అన్ని విధాలుగా సాహసు తండ్రి. ఆత్మ లేని వాడు వదలవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఆత్మ తెచ్చు తండ్రి. పరిశుద్ధాత్మ తాగడి జరిగించు తండ్రి. అలాగే తండ్రి స్థితినైనా విశ్వాస ఏకాంతరంలో శవాసాలు మెచ్చినో తండ్రి. మానవుడు తండ్రి హాస్పిటల్ తిడుతున్నాడు తండ్రి. మందిరంలోకి వచ్చేటప్పుడు సాహించు తండ్రి. అలాగే చదువులేని బిడ్డలు తండ్రి ఎంతో మంది ఉన్నారు తండ్రి. చదువులేని బ్రతుకు ఎదుగు తండ్రి. చదువులేని బ్రతుకు గుడ్డించిన తండ్రి.
నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే బైబిల్ చదవాలి తండ్రి, బైబిల్ చదివే జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలకు సహాయించు తండ్రి. అలాగే సంతానం సంతానం ఇచ్చారు తండ్రి. నెల నిండాక తండ్రి ప్రసవించే సమయంలో అంతర శాలివులు దేవదూతలు నింపి సుఖమైన కానుకని అనుగ్రహిస్తున్నందుకు వందనములు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలకు సహాయించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఆంధ్రదేశంలో ఉన్న శాఖతో మాట్లాడు, శాఖలతో మాట్లాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను వాళ్ళ ఏమి ఉన్నాను బాధపరచు తండ్రి. నీ బలాన్ని శక్తిని నీ కాంతిని ప్రవహిస్తాన్ని తెలియచ్చు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి ఎవరికైతే మోకాలు సలుపులు ఉన్నాయో మోకాలు సలుపు తీసి తండ్రి, ఎవరికైతే కాలు చేయాలి ఆగేసిన బిడ్డతో వాళ్ళతో మాట్లాడు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. థైరాయిడ్ ఉన్న బిడ్డతో మాట్లాడు తండ్రి. థైరాయిడ్ దొరకొచ్చు తండ్రి. అలాగే కళ్ళు లేని కళ్ళు తెచ్చు తండ్రి. అలాగే ఇంటి లేని గిన్నెలు తెచ్చు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే గుండు పాడైపోయిన బిడ్డతో మాట్లాడు తండ్రి. ఆట ప్రాబ్లం బిడ్డతో మాట్లాడు తండ్రి. అలాగే ఉపజిట్లు పాడైపోయిన బిడ్డతో మాట్లాడు తండ్రి స్థితి. అలాగే కిడ్నీ పాడైపోయిన బిడ్డతో మాట్లాడు తండ్రి. అలాగే శరీరానికి ఎన్నో బాధలు ఉన్నాయి తండ్రి మానవుడు తండ్రి. ఆ బాధల విడుదలతో మందులోకి ఆలపాదలు తండ్రి. మందులోకి వచ్చే భాగం ఇచ్చు తండ్రి. ప్రతి ఒక్క హిందువుడి కుటుంబాన్ని భార్యపట్టి సాధించు తండ్రి. నువ్వు చిరాకు తండ్రి. దేవతలని మొక్కుతాయి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ స్థలం పుణ్యమైన స్థలం చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. అలాగే సాగు తండ్రి. ఒక వాహనాన్ని ఇచ్చావు తండ్రి. వాహనం వీళ్ళు తొందరగా వచ్చేటప్పుడు నీ హస్తం ఉంచు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలకు సహాయించు తండ్రి. ఇప్పుడు దాకా బాధ్యత బిడ్డనే సినిమాని శుద్ధి చేయని ఆయన నీ కాంతిని ప్రాణిస్తాన్ని ఉండేచ్చే. నువ్వు లేని బ్రతుకు అర్థం తండ్రి. నువ్వు లేవు గుట్టించున్న తండ్రి. అలాగే మా బాలమ్మ శక్తి అనుకుంటే తీసుకున్న గోతులకు మేము అప్పుడే పోతాం తండ్రి. అని నామం నా పైన నామం నీ నామ గొప్ప నామం తండ్రి. ఇచ్చిన కాలేజీలో చివరి అయ్యా అలా తండ్రి తెలుగు జ్ఞానం తెచ్చుతుంది. అయ్యా అక్కడ మేము అడుగుతాం తండ్రి. అడిగక్కనే తండ్రి. అడగకుండా పుస్తకాలకు చేస్తుంది. నీ సిరి విశ్వాసం తండ్రి. నీ సిరిలో తండ్రి. ఆ సిరిలో మేము అందుకోలేకపోతున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. వింటి విషయాలు దొరుకుతుందిగా తండ్రి. మా కొడని పర్వగా రాజేసి బాగా చేయించి చెట్లు అనిచుకునే తండ్రి. జీవరాశాలు అనిచుకునే తండ్రి. వచ్చి వారి కుటుంబాలను ఇప్పుడు దాకా పాతిన పడ కుటుంబాలు తండ్రి. తల్లి నీవే తండ్రి. నువ్వు తండ్రి మీరు పరిశుభ్ర మందులో తిరుగుతారు తండ్రి. దినదినము తండ్రి మాకు ఆత్మ చేతులు వచ్చిన వారందరూ నీకు దృష్టి ఉంచుతండి. ప్రార్థన చేసిన కుటుంబాలందరూ తండ్రి నీకు దృష్టి ఉంచుతండి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి 7 పాత్రల కింద వాడుకున్నారు తండ్రి. అలాంటి నేను 5 వర్షాలు వారి నామమున తండ్రి. ఆమేన్ ఆమేన్. అంశాలు పెట్టారు. ఉపవాస పడాల కొరకు, మందిరం కొరకు, అనేక అంశాల కొరకు. మహిమగల రాజా యేసయ్య నీకు వందనములు స్తోత్రములు ఆయన తండ్రి యేసయ్య. ఈ దినం తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ కాచి కాపాడి తండ్రి యేసయ్య. నీ మందిరంలో కోరుకుని తండ్రి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసినట్టు తండ్రి నాయన నీకు అనేక స్తుతులు స్తోత్రములు ఆయన తండ్రి. మందిరంలో తండ్రి ఎవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి వారందరినీ తండ్రి రప్పించుకోండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరైతే రాలేకపోతున్నారో తండ్రి నాయన, ఎవరైతే తండ్రి ఈ మందిరంలోకి రాకుండా తండ్రి సాతాను శక్తులు అడ్డుకుంటున్నాయో తండ్రి ఆ సాతాను శక్తులను బంధించండి తండ్రి యేసయ్య. తండ్రి తొలగించండి యేసయ్య నాయన. ఈ మందిరంలో లేవనెత్తండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. వచ్చి చూడగా తండ్రి వారు ఆగిపోతున్నారు తండ్రి నాయన. ఆయన తండ్రి మేలు పొంది తండ్రి మందిరంలో మర్చిపోతున్నారు దేవా యేసయ్య నాయన. నీకు స్తుతులు స్తోత్రములు దేవా.
మరలా తండ్రి వారందరినీ తండ్రి నాయన తండ్రి మీరే తండ్రి ఈ మందిరంలో నడిపించుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన నీకు వందనములు తండ్రి స్తోత్రములు దేవా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య ఈ మందిరంలోకి వచ్చి తండ్రి మరి ఎందుచేత తండ్రి ఆగిపోతున్నారో తండ్రి నాయన మాకైతే తెలియటండి యేసయ్య మందిరంలో లేవనెత్తండి తండ్రి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి పలకడి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య నాయన తండ్రి 8, 9, 10 తేదీలు తండ్రి యేసయ్య నాయన యేసయ్య ఉపవాస కూడికలు పెట్టి చూడగా తండ్రి నాయన తండ్రి మీ మహిమార్థమై తండ్రి యేసయ్య ఎంతో గొప్పగా జరిపించుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా ముందుగా తండ్రి మీ దేవదూతలు తండ్రి ఆ తేదీలు తండ్రి ఆ 3 దినములు తండ్రి మీ మహిమార్థమై తండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి తెలుసుకునే కృపను దయచేయండి తండ్రి యేసయ్య మీ మందిరంలో గడిపే కృపను దయచేయండి యేసయ్య మీ దీవెనలు అనుకునే కృపను దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా అలాగే తండ్రి రాకడ సభలు తండ్రి రాకడ అంచె దినముల సభలు తండ్రి నాయన యేసయ్య 4 సభలు తండ్రి మీ మహిమార్థమై నడిపించుకున్నారు యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా మిగిలి ఉన్న 8 సభలు తండ్రి నాయన తండ్రి 2 నెలల్లో తండ్రి ఎన్ని సభలు పెడతారో తండ్రి మా దైవజనునికి తండ్రి సమయాన్ని తండ్రి స్థలాన్ని తండ్రి తెలియపరిచి తండ్రి నాయన తండ్రి ఆ సభలన్నీ కూడా తండ్రి నాయన తండ్రి మీ మహిమార్థమై నడిపించుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన తండ్రి నవంబర్ నెలలో తండ్రి రాకడ మహాసభలు తండ్రి పెట్టుటకు తండ్రి 3 దినములు తండ్రి నాయన తండ్రి ధన సహాయం అందించండి యేసయ్య నాయన తండ్రి స్థలమును సమకూర్చండి యేసయ్య నాయన కరెంటుని మీ ఆధీనమును ఉంచుకొని తండ్రి నాయన నీకే వందనములు స్తోత్రములు దేవా పెద్ద అధికారులతో తండ్రి నాయన తండ్రి సభ జరిగేటట్టు తండ్రి మీ కృపను దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా ఆ సభకు తండ్రి నాయన ఎంత జనాంగాన్ని అయితే తండ్రి మీరు పిలుచుకుంటారో తండ్రి మీ చిత్త ప్రకారమే నడిపించండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన తండ్రి యేసయ్య తండ్రి ఎల్లమిల్లి గ్రామంలో తండ్రి నూతనముగా ఇచ్చిన తండ్రి స్థలం కొరకు ప్రార్థించుకున్నాను యేసయ్య నీకు వందనములు స్తోత్రములు దేవా ఆ స్థలంలో తండ్రి నూతన మందిరం తండ్రి నిర్మించుకుంటే తండ్రి ధన సహాయం అందించండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన తండ్రి ఆ స్థలంలో తండ్రి మందిరం కొరకు తండ్రి ఎవరినైతే ఎన్నుకున్నావో తండ్రి ఆ మేస్త్రుల ద్వారా తండ్రి మంచి మందిరం తండ్రి తయారు చేయించండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా ధన సహాయం అందించండి యేసయ్య నీకు వందనములు స్తోత్రములు దేవా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తండ్రి ఆ మహిమా మందిరంలోనికి వచ్చి తండ్రి దేవుళ్ళు పొందుకునే కృపను దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ఈ మందిరం కొరకు తండ్రి ఈ మందిరంలో వచ్చే వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మాత పాపం గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి యేసయ్య నాయన తండ్రి రెబెక్కా గారి కుమారుడు తండ్రి వివాహం తండ్రి 12వ తేదీ జరుగుతుండగా తండ్రి నాయన ఆకాశం మీ ఆధీనంలో ఉంచుకోండి యేసయ్య వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ఎటువంటి తండ్రి సమస్య లేకుండా తండ్రి వివాహం బహుబలంగా జరిగేటట్టు కృప దయచేయండి యేసయ్య అలాగే తండ్రి సత్యవతి గారి కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబం అంతా కూడా తండ్రి మీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించే కృపను వారికి దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన తండ్రి దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎటువంటి అనారోగ్యం లేకుండా తండ్రి మీ మందిరంకి వచ్చి తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన తండ్రి ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి మందిరంలోకి వచ్చి ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మహిమార్థమై తండ్రి మరలా ప్రతి వారం కూడా తండ్రి మందిరం విడవకుండా తండ్రి మీ మందిరంలో నిన్ను ప్రార్థించే కృపను దయచేయండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా అలాగే నాయన తండ్రి సామలకోట మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య నాయన తండ్రి ఆ మందిరం విశాలపరచండి యేసయ్య నాయన నీకు వందనములు స్తోత్రములు దేవా ఎదురుగున్న స్థలమును మాకు అప్పగించి తండ్రి ఆ స్థలంలో తండ్రి వంట చేయటకు షెడ్యూల్ ఏర్పాటు చేయండి యేసయ్య తండ్రి నీకు వందనములు స్తోత్రములు దేవా నాయన తండ్రి నాయన యేసయ్య స్వస్థత మందిరంగా మార్చుకున్న దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి ఆ చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి తండ్రి స్వస్థతలు పొంది తండ్రి మీ మహిమను తండ్రి పొందుకునే కృపను దయచేయండి యేసయ్య నాకు వందనములు స్తోత్రములు దేవా నాయన యేసయ్య సంగమను బలపరుచుతున్న దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి ఎంతమందిని వాడుకోవాలనుకుంటున్నారు తండ్రి అంతమందిని తండ్రి మీ మహిమార్థమై నడిపించుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా మా దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తుతులు స్తోత్రములు దేవా మంచి బలాన్ని శక్తిని ఇచ్చి తండ్రి వాడుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా నాయన నీకు వందనములు స్తోత్రములు దేవా చిన్న ప్రార్థన ఆలకించి మన యేసు నామం బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి మనసు
మహాపరిశుద్ధుడు మా ప్రియ అందరూ చేయాలి. మీ పరిశుద్ధమైన నామమున నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఈ ప్రార్థన స్థానం తండ్రి మీరు ఎంచుకున్నారు ప్రభువా తండ్రి, ఇక్కడ నిలవబెట్టుకున్నారయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన స్థాలను బట్టి తండ్రి నాయన మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన స్థాలలోకి ప్రభువా ఎందరు బిడ్డలైతే వచ్చి ఉన్నారు ప్రభువా, సమస్తములు చూచుతున్న దేవుడు అయ్యా తండ్రి. ఎందరు బిడ్డలు ప్రభువా తండ్రి నీ మేలుల కొరకు ప్రభువా తండ్రి నాయన ఎందరో బిడ్డలు వచ్చి ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డనితో తండ్రి నాయన మీరు చూపుచున్నారు కనుక ప్రభువా తండ్రి నేను ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా ప్రార్థన అంశములు కోరి ఉన్నారయ్యా తండ్రి. వారి కొరకు మేము ప్రార్థించచ్చు ఉండగా తండ్రి నాయన మా ప్రార్థనలను నేను ఆలకించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ఎందరో బిడ్డలు ప్రభువా నా తండ్రి ఈ ప్రార్థన స్థానంలో తండ్రి అనేక మేలులు పొందుకుని ఉన్నారు ప్రభువా నా తండ్రి. అలాగనే నా తండ్రి నాయన ఇంకను ప్రభువా నా తండ్రి పొందుకోవలసిన బిడ్డలు ప్రభువా ఈ రంగంపేట మండలంలో తండ్రి ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి ఉన్నారు ప్రభువా నా తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువా తండ్రి నీ నామములో తండ్రి నాయన నిన్ను స్తుతించుకుని భాగ్యమును తండ్రి నేను ప్రతి బిడ్డకి దయచేయండియ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రార్థన సహాయం కోరిన వారి ప్రభువా నీ దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను చూచి ప్రభువా ఆ బిడ్డల యొక్క సమస్యలను తండ్రి నాయనా నిన్ను అడిగితే తీర్చేవాడు ప్రభువా తండ్రి. మేము ప్రార్థించగా కానీ ప్రభువా ఆ బిడ్డలు వచ్చి తండ్రి నీ పాదాల దగ్గరికి నా తండ్రి నీ పాదాల పట్టుకుని ప్రభువా గోజాడితే తండ్రి నాయన నువ్వు కార్యములు చేసే దేవుడు అయ్యా నాయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా తండ్రి. నాయన ప్రతి బిడ్డ ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను ప్రార్థించుకుని కృపను దయచేయా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ సాల్లోకి వచ్చిన ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి. ప్రతి బిడ్డ నాయన కోరికను నెరవేర్చండి ప్రభువా నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి చిన్ని గారిని బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా నాయన. చిన్నికున్న సమస్యలు ప్రభువా ఏమైతే ఉన్నవో తండ్రి నాయన మీకు తెలుసు ప్రభువా సమస్తమును తెలుసు తండ్రి నాయన. నాయన నా బిడ్డ నా తండ్రి ఈ పాదాల దగ్గరికి ఎందుకు రాలేకపోవచ్చు ఉన్నది సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి నాయన. ఆ బిడ్డ యొక్క సమస్యను తీసివేయండి ప్రభువా, అడ్డులను తీసివేయండి ప్రభువా. ఆ కుమారులకు ప్రభువా మారు మనసును దయచేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆయన బిడ్డలకు నా తండ్రి వివాహము కావాలని ప్రభువా తండ్రి దావీదు గారు చిన్ని గారు ప్రభువా ప్రార్థించుచూ ఉండగా ప్రభువా ఆ బిడ్డలకు వివాహము చేసి ప్రభువా ఆ బిడ్డలకు నా తండ్రి లోపములను తీసివేసి నేను ఆ బిడ్డలకు శాంతి సమాధానాన్ని ప్రభువా ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే సత్యవతి గారు ఆశీర్వదించు ప్రభువా. నీ దగ్గరికి వచ్చిన బిడ్డ ప్రభువా నా తండ్రి నీ దగ్గరికి రావాలని ప్రభువా ఆశపడుచు ఉండగా ప్రభువా ఆ బిడ్డను ప్రభువా తండ్రి నీ దగ్గరికి తీసుకు తెచ్చుకోండి ప్రభువా. ఆ బిడ్డ పట్ల కార్యము చేయండి అయ్యా నాయన నా తండ్రి. మేము ప్రార్థించడం మా వంతైతే ప్రభువా తండ్రి ఆ బిడ్డ కూడా ప్రభువా నాయన నీ దగ్గరికి వచ్చి గోదాడితే ప్రభువా కార్యములు చేస్తానని సెలవిచ్చిన దేవుడు అయ్యా నా తండ్రి. అట్టి బిడ్డను ప్రభువా నేను మీ దగ్గరికి రప్పించుకుని ప్రభువా ఆ బిడ్డ యొక్క సమస్యలను తీసివేయండి అయ్యా నాయన. కుమారుని కొన్న సమస్యలు తీసివేయండి. ఆ గృహము కట్టుకునేటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి అయ్యా. నాయన ఇంటి దగ్గర ఉండి కాదు ప్రభువా ఈ దగ్గరికి వచ్చి అడిగితే ప్రభువా ప్రతి కార్యము చేసే దేవుడు అయ్యా. ఎన్నో కార్యములు ప్రభువా ఆ బిడ్డ పట్ల చేసి ఉన్నావు ప్రభువా. అనారోగ్యమును తీసివేస్తావు తండ్రి నాయన తెలుసు కూడా ప్రభువా తండ్రి. ఈ దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను అడగలేకపోవచ్చు అన్నది తండ్రి నాయన. అట్టి బిడ్డను క్షమించు ప్రభువా ఆ బిడ్డకు కార్యం చేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా.
నా తండ్రి అలాగనే ప్రభు అలాగని తండ్రి నాయన నా తండ్రి మహిమ మందిరములు ప్రభు నా తండ్రి ప్రేమించి ప్రభు నాయన మోషే ఒక దినములు చేయించుకున్నాను తండ్రి నాయన ఇదిగో తండ్రి రేపు జరగబోయే 8, 9, 10 తారీఖుల్లో ప్రభు ఈ ఉపవాస పండుగలను తండ్రి మీరు ఘనముగా జరిపించుకోండి ప్రభు. బైబిల్ మిషన్ పండుగలంటే ప్రభు నైనా తెలియచుటకు తండ్రి ఆ గ్రామమునకు ప్రభువ నైనా మీరే తెలియపరచుటకు ప్రభువ నైనా పండుగలను తండ్రి అక్కడ జరిపించుకుంటున్నారయ్యా. ఎందరో బిడ్డలు నా తండ్రి నీ ఉపవాస పండుగలంటే తెలియక ప్రభువ ఎందరో బిడ్డలు ఉన్నారు ప్రభువ. ప్రతి బిడ్డకి తెలియపరచండి ప్రభువ, నీ నామములు తెలియపరచండి అయ్యా. నేను ఎందరు బిడ్డలు ప్రభువ నీ దగ్గరికి రావాలని ఆశపడుచున్నారు. ప్రతి బిడ్డ ప్రభువ తండ్రి ఆ ఉపవాస పండుగల్లో పాల్గొందే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. నేను ఆ గ్రామం అంతటికీ ప్రభువ నీ దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయండి ప్రభువ. నేను ఆ బిడ్డలకు ప్రభువ ఏమి కావాలో ప్రభువ ఆ ఉపవాస దినముల్లో తండ్రి ఏమి కావాలని నేను అడుగుచూ ఉన్నాను. అన్నీ సమకూర్చండి ప్రభువ, ప్రతిదీ ఇవ్వండి ప్రభువ నా తండ్రి. అటు రీతిలో ప్రభువ నిన్ను ఘనపరుచుకోండి అయ్యా, నిన్ను మహిమపరుచుకోండి అయ్యా తండ్రి. నైనా ఆ బిడ్డలు అడగగా తండ్రి అన్నీ ఇచ్చి ప్రభువ నీ మహిమార్థమే తండ్రి నైనా ఆ ఉపవాస దినములను జరిపించుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అక్కడ ఎన్నో కార్యములు చేసావయ్యా. నైనా తైలాభిషేకములు తండ్రి ఘనముగా జరిపించుకున్నావు తండ్రి. నేను మోషే ఉపవాసములు ఘనముగా జరిపించుకున్నావు తండ్రి. ఈ 3 దినములు కూడా ప్రభువ ఘనముగా జరిపించుకోండి ప్రభువ. ఎన్ని ఆటంకములు వచ్చినను ప్రభువ నాయన మీరు సకలపరిచే దేవుడవు తండ్రి. నాయన మా పక్షముగా మీరు ఉండి ప్రభువ అన్నీ సరిచేసే దేవుడవు కనుక ప్రభువ నాయన అక్కడ మందిరమును తండ్రి నాయన ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. అలాగనే నా తండ్రి నాయన ఎలమేలి గ్రామంలో తండ్రి స్థలమును ఇచ్చావు ప్రభువ. నేను ఎందరు బిడ్డల కొరకు ప్రభువ తండ్రి ఆ స్థలమును ఏర్పాటు చేస్తావయ్యా. నేను అక్కడ మందిరమును కట్టుటకు తండ్రి మీరే సహాయం చేయనయ్యా. మేము ధనము లేని వారము ప్రభువ, ధనమును సమకూర్చండి ప్రభువ. నాయన అక్కడ నా తండ్రి ఆ మందిరమును నిలబెట్టుకుని ప్రభువ ఎందరు బిడ్డలైతే ప్రభువ నీ మందిరము కావాలని ప్రభువ బైబిల్ మిషన్ మందిరము కావాలని ప్రభువ నిన్ను ప్రార్థించుచూ ఉన్నారు ప్రభువ. నాయన బిడ్డల కొరకు ప్రభువ మందిరమును కట్టించండి అయ్యా. నాయన మేమైతే కట్టలేము ప్రభువ, మీరే కట్టించండి అయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగనే నా తండ్రి రాకడ సభలు ప్రభువ 4 సభలను తండ్రి ఘనముగా జరిపించుకున్న దేవుడము తండ్రి. ఇంకనూ జరగబోయే సభలు ప్రభువ ఎన్ని సభలు పెట్టాలో ప్రభువ, ఎన్ని సిలువ సువార్త సభలను జరిపించుకున్నావు ప్రభువ. అలాగనే నా తండ్రి రాకడ సభలను కూడా మీరే జరిపించుకోండి ప్రభువ. మీరు ఏర్పాటు చేస్తారు కనుక ప్రభువ ఈ కుమారునికి బయలుపరిచారు కనుక ప్రభువ మీరే నడిపించండి తండ్రి. ఏ గ్రామంలో అయితే ప్రభువ నాయన నీ సిలువ కూటములు పెట్టి ఉన్నారు ప్రభువ ప్రతి గ్రామంలోనూ తండ్రి ఈ రాకడ సభలు జరగాలని ప్రభువ నీ ఉద్దేశములు ఉంది కనుక ప్రభువ నీ కుమారునికి బయలుపరిచావు తండ్రి. నాయన మీరే జరిపించుకోండి ప్రభువ. ఆ సభలకు కావలసిన ధనమును సమకూర్చండి ప్రభువ. నా తండ్రి ఎప్పుడు పెట్టాలో ప్రభువ మీరే తెలియపరచండి అయ్యా. వాతావరణమున్న తండ్రి మాకు అనుకూలంగా ఇచ్చి ప్రభువ ఆ సభలను తండ్రి మీరే జరిపించుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగనే నా తండ్రి నాయన నవంబర్ నెలలో తండ్రి 3 దినములు ప్రభువ ఈ రాకడ సభలు ప్రభువ అంచు దినవ నాయన రాకడలు ప్రభువ నాయన చెప్పాలని ప్రభువ ఎందరో బిడ్డను పిలవాలని ప్రభువ గొప్ప గొప్ప సేవకులను పిలవాలని తండ్రి నీ కుమారులను తండ్రి నాయన మీరు ప్రేరేపించగా ప్రభువ ప్రతి బిడ్డని మీరే పిలుచుకోండి ప్రభువ. యేసయ్య నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు చెప్పగా ప్రభువ మీ పనిని నా తండ్రి నీ కుమారుడు చేయొచ్చు ఉండగా తండ్రి ఆ బిడ్డకు తోడై ఉండండి ప్రభువ, సహకారిగా ఉండండి ప్రభువ. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరే జరిపించుకోండి ప్రభువ, ఘనముగా జరిపించుకోండి. ఆ
సభలకు కావలసిన ధనాన్ని నాయన మీరే సమకూర్చండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీకు తెలుసు ప్రభా సభలకు నా తండ్రి ఏమి కావాలో ప్రభా, సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా నాయన. అన్నీ సమకూర్చండి ప్రభువా నా తండ్రి. అక్కడ ఏమి పెట్టి నా తండ్రి నీ సభలను ఘనముగా చేయాలో ప్రభువా నాయన మీరే జరిపించుకోండి ప్రభువా నా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి సోమలకోట మందిరంలో తండ్రి 3 దినములు ప్రభువా నాయన ఉపవాస దినములు ప్రభువా నాయన పండగగా తండ్రి మేము జరిపించుకుని ఉన్నాము తండ్రి. మీరే జరిపించదయ్యా నాయన. కొద్దిమంది మైనను ప్రభువా నాయన అనేక మంది ఉన్నట్లుగా ప్రభువా మా కంటికి చూపించి ప్రభా మా హృదయములను ఆనందపరిచిన దేవుడవయ్యా తండ్రి నాయన. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. అలాగనే నా తండ్రి నీ కుమారుడు నాయన ఉద్దేశము తండ్రి నీవు ఎరిగిన దేవుడు అయ్యా. నా బిడ్డ యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు తండ్రి. ఆ సోమల కోటలో తండ్రి నీ కుమారుడు ఏమి చేయాలని ఆలోచించుచూ ఉన్నాడు. అవన్నీ తండ్రి నాయన మీరే తండ్రి జరిపించుకోండి ప్రభువా నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఏమి చేసినను మీ చిత్తమే ప్రభువా మీ చిత్తమును జరిపించండి ప్రభువా. మీ చిత్తము లేనిదే మేమేది చేయలేము కనుక ప్రభువా అన్నీయును తండ్రి నీకు సమర్పణ తండ్రి నాయన. మీరే జరిపించుకోండి నాయన. మీరేమి చేసినను ప్రభువా తండ్రి మీరు ఘనముగా జరిపించుకోండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అని ఈ రంగపేట సాలను బట్టి ప్రభువా మరొకసారి ప్రభువా ఈ పదాల దగ్గర పెట్టొచ్చు ఉన్నాము తండ్రి. మీరే ఘనపరుచుకోండి ప్రభువా, మీరే మహిమపరుచుకోండి ప్రభువా. ఈ గ్రామం అంతయు ప్రభువా తండ్రి ఈ పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను గోజాడే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. ఆ రోగములకు పడి ఉన్నారు ప్రభువా మీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా నాయన. వారిని పిలిచేవారు మీరే ప్రభువా తండ్రి. మేము పిలవగా ఎవరు రారు కానీ ప్రభువా తండ్రి మీరే పిలుచుకోండి ప్రభువా. ఎవరు ఆటంకంలోకి వచ్చినను ప్రభువా తండ్రి మీరు పిలుచుకుంటే ప్రభువా నాయన ప్రతి బిడ్డ తండ్రి ఈ పదాల దగ్గరికి వస్తాదయ్యా. అటుగా నా తండ్రి మీరే పిలుచుకుని ప్రభువా ఈ ప్రార్థన సాలలో ప్రభువా ప్రతి బిడ్డ ప్రభువా పొందుకునే భాగ్యములు దయచేయమని నాయన నిన్ను అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. తనకు ఇష్టముగాని జనమును దరికి రానియడు, దరికి రానియడు. గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇప్పుడు వచ్చిన ఏంటంటే ఎవరైతే అలాగనే తండ్రి పల్లె మన ఉపవాస పండుగ ఉపవాస పండుగ అలాగే తండ్రి ఎలా ఉంది మేమందరం మీరే ఇంట్లో దేవ తండ్రి పన్నెండు అనేక మంది వచ్చి లగ్నము అనేక కార్యము ఇందులో దేవ జీవించండి ఆశీర్వదించండి.
కించెను రాజస్వయముగా ఆవా రాజస్వయముగా గనుక నాకేమి ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన అందరూ తెచ్చి మహాగరుడమైనటువంటి మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సమీపింపరాని తేజస్సులో నిత్యము వసింపబడుచున్నటువంటి నీవు ప్రభా, ఇదిగో నీవు సిద్ధపరిచి ఏర్పాటు చేసిన ఈ స్థలములో మీరు ఆసీనులై ఉన్నారని, మీరు మమ్మలను తేటగా చూచుటకై ఈ స్థలములోనికి వచ్చి ఉన్నారని నమ్మి స్తుతించుచు ఉన్నాము ప్రభా. దీనులము అల్పులము అయోగ్యులము అయినటువంటి మమ్మలను ప్రభా నాయనా నీ గుడారములు నిలువబెట్టుకుని తండ్రి అనేకుల కొరకు ప్రభా విజ్ఞాపనములను తండ్రి అంగలార్పులమును చేయుటకు ప్రభా మీరు మాకిచ్చిన ఈ సదవకాశమును బట్టి నీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా 6 ప్రార్థనలు తండ్రి నీ పాదాలు యొద్ద పెట్టిన ప్రతి బిడ్డను ప్రభా ఆత్మ ప్రేరణతో తండ్రి నీవు ప్రతి మాటను ప్రభా పలికించుకొని అన్నారు. ఏ ప్రార్థనలు నీకు ఇష్టమైన నాయన ధూపముగా మీ వద్దకు వచ్చి ఉన్నవో అన్నిటికీ ఆమెను పలకమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి అయా నాయన గత వారమందు ఈ వారంలో జరిగినటువంటి సామర్లకోట ఉపవాస కూటములను తండ్రి మీరు మహిమార్థమై ఘనముగా జరిగించుకుని అనేకులకు తండ్రి ఆత్మతో నింపిన ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఉపవాస దినములు ఉపయోగార్థముగా ఉండనట్లుగా తండ్రి ఆత్మను పొందుకున్నట్లుగా వారికి ప్రభువా మీ ఆత్మ సహాయమును అందించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సువార్త చేయాలని ఆలోచన ఆత్మను కలిగించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ దైవ కార్యాలలో ప్రభువా వారు పాలునొందాలని ప్రార్థించాలని ప్రభువా అయా బిడ్డలైన వారికి ప్రేరణ కలిగించి ప్రభువా గొప్ప ప్రార్థనలుగా నాయన నీవు 3 దినములు ప్రభువా పండుగ వాతావరణమును కలిగించిన తండ్రి నీకిష్టమైన ప్రార్థనలు చేయించుకున్న మహాగరుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభువా 8, 9, 10 తారీఖులు జరుగు నీవిచ్చినటువంటి ప్రభువా స్వస్థత ప్రార్థనా మందిరంలో పల్లకడిములో ప్రభువా జరుగుచున్నటువంటి ఉపవాస పండుగలను ప్రభువా మీ నామ మహిమార్థమై జరిగించి అనేకులకు మేలుకరముగాను దీవెనకరముగాను నాయన మీరు జరిగించుకొనుచున్నందులకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అనేకులను ప్రభువా మీరు బలపరుస్తున్నందులకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. 3 దినములు ప్రభువా మీ ఆత్మను ఆ ప్రాంగణము చుట్టూ ఆ మందిరములో మీ వెలుగును నింపివేయుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పామరులు ప్రభువా అయా జ్ఞానము లేని వారు ప్రార్థనంటే తెలియని బిడ్డలకు ప్రభువా నీ ఒక గుడారమునిచ్చావు ప్రభువా. అటు గుడారములో తండ్రి ఆ బిడ్డలందరూ ప్రభువా నీ మహిమను తెలుసుకొనుటకు అయా మహిమ మేఘము ఎగుటకు ప్రభువా వారి ఆత్మలను పురుగొలుపుచున్న తండ్రి ప్రార్థనలు నేర్పుచున్న తండ్రి అంగలార్పులను నేర్పుచున్న తండ్రి 3 దినములు ప్రభువా కన్నీటితో ప్రభువా అయా నీ పాదాలు వద్ద ప్రతిమాలు కొనుటకు వారిని సిద్ధపరిచి అయానేకమైన మేలులు పొందుకొనుటకై తండ్రి అనేకులను జనాంగముగా మార్చుకొనుచున్న తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగని ప్రభువా తండ్రి ఎల్లమెల్లి గ్రామములో అయా స్థలమును సిద్ధపరచావు అయా మరణాత మహిమ మందిరముగా తండ్రి అయా నామకరణము చేసావు స్థలమునకు ప్రభువా. మందిరమునైనా ఏ సమయమందు నిర్మాణము జరగవలసి ఉన్నదో తండ్రి ఆ సమయమును సమకూర్చుచున్న తండ్రి నీకే వందనాలు
స్తోత్రాలు ప్రభువా. అయా ఆ గుడారమును ఏ రూపముతో నీవు నిర్మించుకున్నట నీకు ఇష్టమై ఉన్నదో తండ్రి. అయా మందిరములో ఎందరు బిడ్డలు రక్షింపబడుట నీకు ఇష్టమై ఉన్నదో తండ్రి. అటు కార్యములు జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. తన సహాయమును దయచేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మందిరము కట్టుటకు పనివారులను లేపుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయా సహకారులను లేవనెత్తుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగనే ప్రభా ఎన్నో దైవ కార్యములు నీ సేవకునికి నీవు బయలుపరిచావు తండ్రి. 4 ఈ సంవత్సరంలో రాకడ సువార్త అంచె దినముల వాస్తవాల సభలను జరిగించావు. మిగులు సభలను కూడా నీవు జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగనే ప్రభా తండ్రి నవంబర్ నెలలో ప్రభా 3 దినములు రాకడ సువార్త సభలను ప్రభా ఎల్లమెల్లి గ్రామములో ప్రభా మందిర ప్రతిష్టను తండ్రి జరిగించి 3 దినములు సభలు జరిగించాలని నాయన నీ ప్రేరణను కలిగించి ఉండగా ప్రభా ఆయా సమస్త కార్యములు ప్రభువా నీ మహిమార్థమై జరిగించుకున్నటకు నీవు ఇష్టడవయ్యండి నీ చిత్తమును ఆ స్థలముపై ఉంచిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. అనేకులకు ప్రభా రాకడంటే ఏమిటో అయా రాకడ ఎలాగా సిద్ధపడాలో మహిమ వేగము ఎలాగ ఎక్కాలో తండ్రి అనేకులను బలపరుచుటకు ప్రభా 3 దినములు ఎల్లమెల్లి గ్రామములు నీ మహిమను దించివేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఏ దైవజనులను పిలుచుట ఎవరిని పిలిస్తే నీ నామమును ఎత్తి చూపిస్తారో ప్రభువా అట్టి సేవకులను తండ్రి బయలుపరచండి. ఆ స్థలములో నిలువబెట్టి అనేకులను రాకడ మేఘము ఎక్కుటకు అయా నీ వాక్యము ద్వారా బలపరుచు సేవకులను బయలుపరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేకమైన సాక్షులను పిలవాలని ఆశపడుచుండగా ప్రభా సాక్షులను లేవనెత్తుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కావలసిన ధనమును సమకూర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మానవులము తండ్రి మా సొంత ఆలోచన సొంత జ్ఞానముతో ఏమీయో చేయలేము కానీ ప్రభువా నీవు నడిపిస్తే నీ తలంపు గలగనిదే నరునికి తలంపు రాదు ప్రభువా. నీ ఆజ్ఞ లేనిదే నరుడు మాట్లాడలేడు కనుక ప్రభువా తండ్రి నీ సేవకునికి ప్రభువా అటు కార్యమును నీ సేవకుని నిలవబెట్టుకునే తండ్రి బైబిల్ మిషన్లో అయా అతి పేదవారము తండ్రి చిన్న మంద కలిగిన నీ సేవకునితో తండ్రి నీవెన్నో కార్యాలు చేయించుకున్నటకు నీ దైవ కార్యాలను చూపించుటకు తండ్రి నీ కృపను నీ సేవకుడిపై ఉంచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీవు శ్రీమంతుడవయ్యా నీవు బలవంతుడవైన దేవుడవు. నీ దైవ కార్యములు జరిగించుకున్నటకు మానవుడు ఏపాటి వాడు తండ్రి నీవే సమర్థుడవు కనుక ప్రభా సమస్త కార్యములు సమర్థవంతుడవై జరిగించుకొనుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అలాగనే తండ్రి నీ సేవకుడిని తండ్రి బలహీనపరుస్తున్నటువంటి అయా నాయన బలహీనతలు ఎరిగిన దేవుడవు తండ్రి. అయా సమస్తమును చూచుచున్న దేవుడవు. ఏ కట్లు ఏ బంధకాలు ఏ బలహీనతలు తండ్రి నాయనా నీ సేవకునికి నాయన శత్రు సమూహములు ఉన్నవో తండ్రి అన్నయు నీవు అవలేలగా దాటింప చేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బైబిల్ మిషన్ను అయా స్థాపించిన దైవజనుడు అయా వృద్ధుడై మోకాళ్ళతో ప్రార్థించగా ప్రభా అయ్యా ఒక్కడుగా నిలవబెట్టిన బైబిల్ మిషన్ వ్యవస్థాపకుని వెంట తండ్రి గాలిలో బైబిల్ మిషన్ ప్రవహింప చేయుచున్నట్లుగా తండ్రి నీ కార్యములు నాయన చూపించినట్లుగానే ప్రభా ఒక్కడవని వడలిపోవద్దు. నీ ప్రక్కన అనేకులు నేను నా జనాంగమును నింపుదనని చెప్పి ప్రభా ఆనాడు తండ్రి మా ఆత్మ తండ్రితో మాట్లాడిన మాటని
చెప్పుకొనుచు ప్రభా ఒక్కడిగా మొదలు పెట్టిన తండ్రి వ్యవస్థాపకుని జ్ఞాపకము చేసుకొనుచున్నాము నాయనా. నిలువ సొమ్ము నికనాదాయము లేనటువంటి వారము నాయనా, నీవు శ్రీమంతుడవు, నీ కార్యములు దైవ కార్యములు చేయుటకు ప్రభా నీవే చేయగలవని నీ వైపు చేతులెత్తగా ప్రభా సమస్తమును జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీవు పరమ వైద్యుడవు తండ్రి, శ్రీమంతుడవు తండ్రి, మా ఆరోగ్యములను సరిచేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా సమస్తమును ప్రభా అయా మీరు సమకూర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగనే తండ్రి అయ్యా నీ కార్యములు ఎక్కనో ప్రభా నీ దైవజనుడికి తండ్రి నాయనా, నీ సేవకుడికి తండ్రి బయలుపరుచుకుంటున్నావు. ఏమి చెయ్యాలో నీ ఆలోచన నీ తలంపు ప్రభా అయ్యా నీ ప్రేరణ కలిగిస్తూ ఉన్నావు. అన్నీ నీవే జరిగించువాడవు. మేమే పాటి వారము తండ్రి, నిమిత్త మాత్రులము తండ్రి. నీవు నడిపిస్తే నీ సేవకుడు నడవగలడు ప్రభా. కనుక తండ్రి నీ కార్యములు నీవే జరిగించువాడవు. నీ వైపే చేతులెత్తగా అన్నీయు నాయనా నీవు అవలీలగా జరిగించు దేవా నీకు స్తోత్రములు వందనములు తండ్రి. అయా అలాగనే ప్రభా ఈ శాలను రంగంపేట అయా ప్రార్థనాశాలను ప్రభా విశాలపరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అడ్డులను ఆటంకములను తండ్రి నీ చేతులకి అప్పగిస్తగా ప్రభా అనియో సరివేచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేకులను విడిపించు ప్రభా, అనేకులను స్వస్థపరుస్తున్న తండ్రి నీకు వందనాలు. వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు తండ్రి. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె జనులు వచ్చినట్లుగా నీవు దర్శనము చూపించిన దేవుడవు ప్రభా. అయా నాయన నీ దర్శనములు నెరవేర్చు దేవా. యెహోవా కార్యములు చేయగా ఆపగల నరుడెవడని తండ్రి అయా యెషయా ఇర్మియాలో నాయన మీరు మాట్లాడినట్లుగా తండ్రి నీ లేఖనములను నెరవేర్చుచున్న తండ్రి నీ కార్యములను ఆపగలుటకు నరుడు ఏ పాటి వాడు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అన్నీయు నీవే ఘనముగా జరిగించుకొనుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగనే వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకో తండ్రి నీకు వందనాలు. బెంగుళూరులో బిడ్డ ప్రభా అయా ఈ సామర్లకోట అయా మందిరముకు తండ్రి ప్రార్థనా సహాయము కోరింది. ఇదిగో రంగంపేట శాలలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆ బిడ్డ బైబిల్ మిషన్ అనుభవము కలిగిన బైబిల్ మిషన్లో పెరిగిన బిడ్డ తండ్రి గర్భఫలమునిచ్చి తండ్రి నీ సాక్షిగా వాడుకొనుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేఘన శ్యామలను ఆశీర్వదించిన తండ్రి అయ్యవారి ఆరోగ్యమును మెరుగుపరిచి సమస్తము నాయన నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మేలైన కార్యములు చేయుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఎస్తేరు గారి గృహమును అయా నీవు కట్టించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నయోమి యొక్క భర్తను కుటుంబమును మారుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మణిగారి యొక్క ఫలమును తండ్రి అమ్మివేసి అయా ఆయన తన సహాయములు దయచేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నాయన అనంత గారి యొక్క గృహములకు తండ్రి అయా నీ సహాయం అందించి పన్ను వేయించుచున్న తండ్రి నాయన రావలసిన ధనమును అయా నీవు రప్పిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. తన బిడ్డలకు ప్రభా రక్షణ భాగ్యము కలిగిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబానికి నీవు కంచివయ్యుండి ప్రభా నీ రక్షణ వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వారి ఆరోగ్యమును మెరుగుపరుస్తున్న తండ్రి నీకు వందనాలు. వారి సమస్యలను తీసివేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి కిషోరు అయా నాయన మణి అభిషేక్ ప్రభా అయా తండ్రి నాయన అలాగే ప్రభా సతీశ్వరు కొరకై ప్రభా అయా మేము కార్యము తలపెట్టగా ప్రభా కార్యమును జరిగించుచున్న గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే సంజయ్ రేఖలను కూడా జ్ఞాపకము చేసుకుంటున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా విడవబడిపోతున్నారు అయ్యా, విడవబడిపోయిన వారిని నీవు కట్టుకుంటున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ రక్షణను వ్యర్థము చేస్తున్నారయ్యా. అయ్యా నిన్ను మరిచిపోతున్నారయ్యా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుంటున్న తండ్రి
నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా సువార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి అయా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నాయన అయా భాగ్యలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో. విదేశాలకు వెళ్ళటకు ప్రభా బిడ్డ నాయన ప్రయాణమై వెళ్ళింది తండ్రి. ఇక్కడ మెడికల్ నువ్వు సంపూర్ణంగా ఇచ్చావు, అక్కడ మెడికల్ కూడా తండ్రి అయా ఎటువంటి రాకుండా ప్రభా బిడ్డలో ఉన్న సమస్త లోపాన్ని సరిచేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. తన భర్తను తన గృహముకు క్షేమకరముగా చేర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. దావీదు గారిని జ్ఞాపకం చేసుకో, చిన్ని గారిని జ్ఞాపకం చేసుకో. అయ్యా వారు చేస్తున్న స్వార్థను తండ్రి నీకు ఇష్టమైన రీతిగా జరిగించుకుంటున్నా తండ్రి నీకు వందనాలు. తన బిడ్డలను నీకు ఇష్టమైన వారిగా మలుచుకో ప్రభా. తల్లిదండ్రులకు విధేయులకు సహాయం చేయి తండ్రి. పెద్దలను గౌరవించుటకు వారి మనస్సు పుట్టించుచున్న తండ్రి అయా ముఖ్యముగా ప్రభా దైవ భక్తిలో ఎదుగుటకు తండ్రి బిడ్డలకు సహాయం అందించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే లెక్కని జ్ఞాపకం చేసుకో తండ్రి. నామకరణము చేయాలి. ఏ నామకరణము ద్వారా బిడ్డ అయ్యా ఆశీర్వదింపబడుతుందో తండ్రి నువ్వు బయలుపరుచుమని అడుగుచున్నాను. అలా చేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఆనంద గారిని సునీత గారిని అయా నాయన నీ సహకారులుగా అయా నీ కార్యములో తండ్రి నీ దైవ కార్యములలో సహకారులుగా తండ్రి సహకరిస్తున్న వారిని, అలాగే దశమ భాగాలించి నీ సేవను తండ్రి జరిగించుచున్న వారిని అందరి పక్షంగా నీవు కార్యములు జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వారికి సంపూర్ణ ఆరోగ్యములను వంటి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే వంశీని తండ్రి జ్ఞాపకము చేసుకుని నీ పని కొరకై తండ్రి అయా నాయన సమర్పించుకున్న నీ కుమారునికి ఏది అవసరమో సమస్తమును దయచేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి రెబకాలు తండ్రి తన కుమారుని యొక్క వివాహము దైవజనునికి చెప్పుటకు నాయన కుమార్తె వచ్చి ఉండగా ప్రభా అయా వారి కార్యములు శుభము కార్యములను ఘనముగా జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నాయన తన కుమారుని వివాహమందు తండ్రి పరిశుద్ధమైన స్థలములు పరిశుద్ధముగా జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు. వాతావరణం అని స్వాధీనములో ఉంచింది మంచి వాతావరణం మంచి నాయన సమస్తమును ఆ దినమందు నీవు జరిగించి మీరే మహిమలు పోతున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి అనేక బిడ్డలు తండ్రి ప్రార్థన సహాయము కోరారు ప్రభా. వారందరి అంశములను మీరు ఆమెను పలుకుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మాత పాపమ్మ గారి కంఠాపరేషన్ చేయించుకున్నారు, వారి కళ్ళను సరిచేసి వారి చేతులు సరిచేస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. కట్టబడిపోయిన గాడిదను విప్పబడినట్లుగా ప్రభా అయా కట్టబడిపోయిన పాపమ్మ గారిని విడిపించు తండ్రి, ఈ స్థలంలో నడిపించుకొచ్చున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఆరోగ్యం ఇవ్వండి అయా వృద్ధుల తండ్రి, వృద్ధాప్యమందు భార్యాభర్తలను తండ్రి నాయన మీ కౌగిలిలో దాయండి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి సత్యవతి గారి ప్రభా తన కుమారునికి కలిగిన బలహీనత ప్రభా కాదర్ల నుండి ప్రభా విడిపించండి యేసయ్య. అయా బిడ్డలో ఉన్న బలహీనతను పరమ వైద్యుడవై ఈ క్షణమే మా ప్రార్థన రూపంలో వెళ్ళి తండ్రి ఆ కుమారుని స్వస్థపరుచున్నట్లుగా నీ సహాయం అందిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. వారి గృహమును కట్టించి వేస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే శాంతకుమారి గారి ప్రభు అయ్యా నీ బిడ్డ ఈ స్థలంలోకి వచ్చి మేలు నొందుకుంది ప్రభు. వృద్ధురాలు తండ్రి అయ్యా బలహీనురాలై ఉన్నదని ప్రార్థించారు ప్రభు. మేములో ప్రార్థించగా ప్రభు నీవు పరమ వైద్యుడవు తండ్రి అయ్యా అయా కృతజ్ఞత గలవారై ప్రభు పొందుకున్న మేలులు మర్చిపోకుండా ఈ స్థలములోనికి వచ్చే తండ్రి నిన్ను ఆరాధించుకునే బిడ్డగా ఆరోగ్యములందుకునే బిడ్డగా తనను చేసి మరలా నూతన జీవం ఇచ్చి తండ్రి నడిపించుకొనుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఎందరి బిడ్డలు రావాలని ఆశపడుతున్నారు, కట్టబడిపోయారు, అందరినీ విడిపించి నడిపించుకొనుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి అన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము అయ్యా. నీ దైవజనుని నీ సేవకుని నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన విత్తబడు వాక్యము మా హృదయంలో భద్రపరచబడినట్లుగా సహాయం చేసి
జ్ఞాన నేత్రములు తెరిపించి తండ్రి మాకు నీ వాక్యమే మా బ్రతుకులకు నాయన నెమ్మదిని కలిగిస్తుంది, మా త్రోవకు వెలుగై ఉంటుంది, మా పాదములకు దీపమై ఉంటుంది కనుక అటు వాక్యములు మేము భద్రపరచుకుని భాగ్యము దయచేసి తండ్రి ఈ దినము ఏ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుటకు అయా మీరు ఇష్టలై ఉన్నారు. నీ సేవకుని నోటి నుండి నీ కంఠ స్వరమును మాకు వినిపింప చేయుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మరచిన విడిచిన ప్రతి అంశమును ప్రభువా ఎందరి బిడ్డలు ప్రార్థన సహాయము కోరారు అయ్యా మర్చిపోయి ఉన్నాను తండ్రి, దయతో క్షమించి ప్రభువా మీ చిత్తమే మా పక్షముగా జరిగించి మీరు మాత్రమే మహిమను పొందుకొనమని మాకు స్తుతులపై ఆసీనుడై ఉన్నటువంటి యేసు వారి నామమున అడిగి వేడుకొనుచు నామ పరమ తండ్రి ఆమేన్. నీ ప్రార్థనా వారించి యున్నావు, అన్ని ప్రార్థనలు వారించి యున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం ప్రార్థనలే మా మొర విన్నాం, మా ప్రార్థన ఆలకించాను తండ్రి. తగిన బద్దపరం దయచేయండి. ఇందులో జరగబోయే వాక్య ధ్యానము 7 గంటల ధ్యానంలో వీరుండి మీరు మాత్రమే మహిమాకరణ పొందుకోవాలి. నజరేయుడని యేసు వారి నామములో వచ్చి వేడుకున్నాం తండ్రి.